గౌరవనీయులైన మన పాఠశాలకు విచ్చేసిన తిరుపతి గౌడ్ గారికి, సులోచన మేడం గారికి, మరియు గగన్ సార్ గారికి, తర్వాత అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, ప్రియమైన విద్యార్థులు, నేడు మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది ఎన్నవది? 77వ గణతంత్ర దినోత్సవం కదా. అయితే తేడా ఏంటంటే, మనం మొట్టమొదటి గణతంత్ర దినోత్సవానికి ఇప్పుడున్న గణతంత్ర దినోత్సవానికి చాలా, ఒక చీమకును ఏనుగుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు మన భారతదేశము ఒక శూన్యమైనటువంటి పరిస్థితిలో ఉండే. ఎందుకంటే మన సంపద అంతా పరాయి వాళ్ళ పాలనకు దోచుకొని వెళ్ళారు. కానీ మన వాళ్ళు ఏం చేశారు మరి? అలాంటి మన భారతదేశాన్ని ఎలా మన సంపదను మనం సంపాదించుకోవాలి, మన పరిపాలన ఎలా సాగించుకోవాలి, మన పరిపాలనలో ఎలాంటి మెలకువలను తీసుకురావాలి అని మన దేశ అంటే కొందరు మేధావులు, ఫిలాసఫర్స్ వారందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో ఒక పటిష్టమైనటువంటి ఒక రూల్స్, హక్కులు, బాధ్యతలు ఇవన్నీ మనం ఎలా పరిపాలించుకోవాలో, ఎలా చేస్తే మనం విజయవంతంగా ముందుకు నడుస్తామో అని ఆలోచించి దానికి ఒక 7గురిని కమిటీగా వేయడం జరిగింది. ఆ కమిటీకి బిఆర్ అంబేద్కర్ గారు, చూడండి ఇక్కడ ఈ మహానుభావుడు, అర్థమైందా? ఈయన చాలా మేధావి. ఆయన గురించి ఎంత చెప్పినా మన జీవితం సరిపోదు. అంత చక్కగా మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి మనకు 1947 స్వాతంత్రం వచ్చింది. కానీ మనము 50 నాడు మరి ఏంటి అనంటే ఇవన్నీ రాసుకొని, హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగం అవన్నీ ఆ గ్రంథంలో పొందుపరుచుకొని మనము దాన్ని 1950 జనవరి 26 నాడు దాన్ని అమల్లోనికి తీసుకొచ్చుకున్నాం. ఇంకా అప్పటి నుంచి మనము విజయవంతమైనటువంటి పరిపాలన కొనసాగించింది. అప్పటి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, మొట్టమొదటి రాష్ట్రపతి బాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నాయకత్వంలో ఇక చాలా అభివృద్ధిని సాధించి వారిచ్చిన త్యాగంతోటే మనము ఇవాళ ఆ స్వేచ్ఛతోటే మనం ఇంత చక్కటి జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఇంత చక్కటి అందమైన బట్టలు వేసుకుంటున్నాం, అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. అప్పుడు వారు ప్రాణాలను కోల్పోయింది, జైల్లో జీవితాన్ని గడిపిండు. బయట గడిపిన జీవితం కంటే జైల్లోనే ఎక్కువ కాలం గడిపింది. మనమైతే ఉంటాం అట్లా? దేశం కొరకు అంత త్యాగం చేస్తామా? అందుకే వాళ్ళని త్యాగధనులు అన్నారు, వాళ్ళని త్యాగమూర్తులు కదా. అందుకే వారిని ఒకసారి మనము స్మరించుకుంటూ మరి ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఎందుకు మాట్లాడుకోవాలి? మీరు కూడా, మనందరం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశానికి ఉన్నతమైన స్థానం కల్పించుకోవాలి, దేశ గౌరవం ఉండాలి. ప్రతి మనిషికి ఒక జెండా పట్టుకోగానే సరిపోదు. మన దేశానికి, మన జెండాకు మనం ఎందుకు వందనం చేస్తాను? అది ఒక ఉన్నతమైన స్థానం దానికి ఇస్తున్నాం మనం. ఎందుకంటే దాన్ని పట్టుకొని మనం స్వాతంత్ర పోరాటం చేస్తే విజయాన్ని సాధించినాం మనం. అది ముందుకు నడిపించింది మనలా. కాబట్టి ఇవాళ ఈ గణతంత్ర దినోత్సవానికి ఇంత ప్రాతినిధ్యము ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరము మనము 26 జనవరి జరుపుకోవడం జరుగుతుంది. అర్థమైంది కదా. కాబట్టి మరి మీరు కూడా, మనం కూడా బాగా చదువుకుంటే అలాంటి మేధావులు, వీళ్ళంతా మేధావులే, వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా అలాంటి మేధావులలో మీరు కూడా ఒకరు అవుతారు. మోడీ గారు ఏం చేసేది తెలుసా? ఛాయ్ అమ్మేది. అబ్దుల్ కలాం గారు ఏం చేసేది? పేపర్ బాయ్, ఆయన పేపర్ వేసేది. అంత దేశానికి అధ్యక్షుడు ఆయన, ఒక సైంటిస్ట్ ఆయన కలాం గారు. మరి మనం కూడా కష్టపడి చదువుకుంటే నేటి బాలలే రేపటి పౌరులు అవుతారు.
అర్థమైందా? గొప్ప వాళ్ళు అవుతారు. మీలో డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు. అవుతారా కారా? అవుతారా? బాగా చదువుకుంటూ అవుతారు. మరి ఎట్లయితారు? మీరు రోజు పాఠశాలకు రావాలి, క్రమం తప్పకుండా రావాలి. అలా వస్తే ఏమవుతారు? మిమ్మల్ని బాగా ఒత్తిడి చేయట్లే, చదవాలి అని ఒత్తిడి చేస్తున్నామా లేదా? ఎందుకు చేస్తున్నాం? మీరు చదివితే మాకేమన్నా వస్తుందా? ఏం రాదు. మీరు పెద్ద నౌకరు చేసినాక సులోచన మేడంకో నాకో ఓ నెల జీతం తీసుకొచ్చి ఇస్తారా? ఇయ్యరు కదా. మరి మీరు చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలి. మీ తల్లిదండ్రులను మీరు పెద్దగా అయ్యాక వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళని చక్కగా చూసుకోవాలి. అర్థమైందా? చూసుకుంటారు కదా అమ్మ నాన్నను. అమ్మ నాన్నని ఎవరైతే బాగా చూసుకుంటారో వారి జీవితం బాగుంటుంది. అర్థమైందా? లేకపోతే కష్టాలు పడతారు. కాబట్టి నాకు ఈ ఉత్సవం గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మా పాఠశాల పిల్లలు వారి వారి ఉపన్యాసాలను తెలియజేస్తారు. అసలు యాక్చువల్గా